As we conclude, traditional media ki inka scope undadu, mundu new media is going to pick up antunnaru. Media has become a highly fragmented space. Yeah. And ultimately వీటన్నిటిలోంచి జల్లెడ పట్టినట్టు truth will find its space. What of funds is own level. And it's a healthy trend. Inni debates, inni points of view. 100%. Anni ravalanటున్నారు. I can have perspective. వేరే దేశం ఏమనుకున్నా మనం ఏమనుకుంటున్నాం ఇంకోటి ఎవడ ఏమనుకుంటున్నాడో అన్ని పర్స్పెక్టివ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ట్రూత్ విల్ ట్రికల్ అవుట్ వితౌట్ ఎక్సెప్షన్. మీ మోస్ట్ అన్కంఫర్టబుల్ మీడియా మూమెంట్ మాకు షేర్ చేసుకుంటారు యాజ్ వి కన్క్లూడ్. I sometimes would find it very అంటే I would like to believe understand psychology, understand human psychology or how they interpret. But the exaggeration of my visit to 2611 really surprised me. I couldn't understand it. అది ఏంటి అది ఎందుకు అంత ఫ్లేర్ అంటే మామూలుగా ఇప్పుడు హ్యూమన్ ఎమోషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లెట్ మీ డీకోడ్ వాట్ దే వుడ్ హావ్ మెంట్, నాట్ దట్ ఐ యామ్ డిఫెండింగ్ ద మీడియా హియర్. మీరు ఒక కోల్డ్ బ్లడెడ్ ఒక హారిఫైయింగ్ ఇది జరిగినప్పుడు మీరు ఒక ఫిల్మ్ మేకర్గా అక్కడ నాట్ రెలెవెంట్. ఆ టైంలో నేను నాతో మీడియా ఇంటరాక్షన్ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఇప్పుడు నేను రితేష్ తోటి నేను పని చేస్తున్నాను. వీ బోత్ నో ఈచ్ అదర్ వెరీ వెల్ ఫర్ లాంగ్ టైం. రితేష్ నాకు ఫోన్ చేసి సార్ ఇలా వెళ్తున్నాం మీరు వస్తారా మీకు. ఆబ్వియస్లీ అంత అలాంటి ఇన్సిడెంట్ జరిగిన చోటకి కొంతమంది వాళ్ళ ఫాదరుని రితేష్ కొంతమంది వెళ్తున్నారు తాజ్ కదా, అలాంటి అవకాశం వస్తే ఎవరిని ఇన్వైట్ చేస్తే కాదంటానికి ఎవ్వడూ ఉండదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జరిగి 3 రోజులు అయిపోయింది, మొత్తం క్లీనప్ అయిపోయింది. అండ్ దట్ వాజ్ యాక్చువల్లీ కార్డన్ ఆఫ్ ప్లేస్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ పోలీస్. I just had an opportunity to go with that group of 30 people. Most of them bureaucrats unnaru, eelu unnaru, ఏళ్ళు కాళ్ళకి తెలుసు ఉన్నారు. There are women in that thing. I don't know who they are. నేను రితేష్తో వెళ్ళాను. ఇది ఫ్లేర్ అప్ అయిపోయి వాళ్ళు ఏంటి నన్ను చూసి నేను ఫిల్మ్ మేకర్ ఈడే మీడియా అని అక్కడ రాని ఇట్లా ఫిల్మ్ మేకర్ ఈడేం చేస్తున్నాడు, ఓ రితేష్ అనేవాడు యాక్టర్, ఈడు ఫిల్మ్ మేకరు, వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు అన్నమాట. వీడు కొడుకుతో సినిమా చేస్తున్నాడు కాబట్టి విలాసరావు దేశ్ముఖ్ ఇలా చూపిస్తున్నాడు అన్నమాట అని మీడియా స్పెక్యులేట్ చేసి దే స్టార్టెడ్ పుట్టింగ్ ఇట్ అక్రాస్. నేను ఎప్పుడైతే మాట్లాడానో నేను బర్కాదత్తో చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా చూపించింది నేను ఏం చూసుంటాను అక్కడ. మీడియా 3 రోజుల నుంచి లైవ్ కవరేజ్ చేస్తుంది, బాంబులు పేలిపోతున్నాయి, గన్స్ పేలిపోతున్నాయి, చూసాం అన్నీ. నేను ఎంతకన్నా ఏం చూస్తాను ఒక పాయింట్. రెండో పాయింట్ టోటలీ ఎవ్రీథింగ్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ దే. ఒకవేళ నాకు సినిమా తీసే ఉద్దేశం అంటే ఇంకా 4 months వరకు అసలు పోలీసులు ఎవరో ఎందుకు వచ్చారు ఏంటి అది అనేది వాళ్ళ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వలేదు అప్పుడు ఆ టైంకి. అప్పుడు నాకేంటి పగిలిపోయిన గాజు పెంకులు బుల్లెట్ హోల్స్తో ఉన్న గోడలు తీస్తే నాకేంటి తెలిసేది దానికన్నా ఎక్కువ, పోలీసులు చెప్పకుండా నాకు ఇన్వెస్టిగేషన్ అసలు స్టార్ట్ అవ్వలేదు ఇన్వెస్టిగేషన్. రెండోది సినిమా తీసే ఉద్దేశం రితేష్తో 2611 సినిమా అంటే అండ్ టెర్రరిస్ట్గా పెడతానా పోలీసుడుగా పెడతానా, అది ఇట్ ఈస్ ఎ బిగ్ ఫెయిల్యూర్ ఆపరేషన్. దేర్ ఇస్ నో హీరోస్. 3 ఫేమస్ పోలీస్ ఆఫీసర్స్ని టపక్కని చంపడిచాడు వాళ్ళు టెర్రరిస్టులు. అంతమంది 40,000 పోలీస్ ఫోర్సు నిర్వీర్యం అయిపోయి ఎవరో ఎన్ఎస్జీ కమాండోస్ వచ్చి వాళ్ళు ఒక 3 రోజులు ట్రై చేసి అన్ని చేసి అని జరిగింది. దాంట్లో రితేష్ అని కూడా ఏం యాక్టింగ్ చేస్తాడు అసలు, ఇంత లాజిక్ అందరూ ఆలోచించాలనుకుంటున్నారు. అది చెప్తున్నా, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇవన్నీ ఇప్పుడు అడిగిన దానికి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయమని చెప్పాను. నా ఉద్దేశం ఏమేమి ఉంటుందో నిన్ను అడుగుతున్నాను చెప్పాను బర్కాదత్ని. సో పాయింట్ ఏంటంటే కానీ మీడియా అనేది వాళ్ళు స్టోరీ వాళ్ళు అల్లేసుకుంటారు. ఓ ఇది సినిమా తీస్తున్నాడు, రితేష్ని పెట్టి సినిమా తీస్తున్నాడు కాబట్టి వాళ్ళ ఫాదర్ ఏమో లొకేషన్ చూపెడుతున్నాడు అని చెప్పారు. సో ద స్టోరీ దే మేడ్ ఇన్ దర్ హెడ్ అండ్ దే ఆర్ థింకింగ్ ఫర్ విలాసరావు దేశ్ముఖ్, థింకింగ్ ఫర్ మీ అండ్ థింకింగ్ ఫర్ రితేష్. సో నౌ యూ టెల్ మీ ఆర్ యూ టెల్ us what do you think the intention of Barkadath was then? I don't ఆలోచించలేదు అసలు వాళ్ళు ఇది అనాలోచితంగా చేశారా ఎందుకు మాట అనుకుని వాళ్ళు వేస్తారు అంతే. దాని తర్వాత ఇది ఆలోచించకుండా ఇలాంటి ఇలా చేసిన విలాసరావు దేశ్ముఖ్ని తీసి పాడేయాలి అన్న దాంట్లో వచ్చింది. నెక్స్ట్ అది మిగతా దాన్ని పక్కన పెట్టి you were intrigued by this whole thing. I thought it was ridiculous to think anything of that. Most uncomfortable. నేను అప్పుడు ఇది కూడా అడిగాను. ఇప్పుడు విలాసరావు ఒక 40 మంది ఉన్నారు గ్రూపు, నన్ను ఆ మిగతా 40 మందిలో ఎవరిని అడిగారో క్వశ్చన్స్ అడగలేదు. ఎవరు వాళ్ళు ఎవరు అసలు తెలియదు, ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటి, ఒకవేళ ఇప్పుడు రితేష్ని ఏం పెట్టి తీస్తాను ఇది అయిపోయింది. తర్వాత విలాసరావు దేశ్ముఖ్కి అసలు ఎలా తెలుస్తుంది, ఆయన చీఫ్ మినిస్టరు వెళ్ళకూడని ప్లేస్లోకి ఎవరైనా వెళ్తున్నారంటే పోలీసులు అడ్డుపడాలి, లేకపోతే అక్కడ కన్సర్న్ అథారిటీస్ ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు అడ్డుపడాలి. ఈడెందుకు వస్తున్నాడు అంటే లేదు రానివ్వండి అని ఆయన అంటే అదొక పద్ధతి. అడిగో 5, 7, 8 కార్లోంచి అందరూ దిగి లోపలికి వెళ్ళారు. అక్కడ నోబడీ వాజ్ దేర్ ఈవెన్ టు చెక్ హూజ్ వస్తున్నారు ఏంటని. అఫ్కోర్స్ అది చీఫ్ మినిస్టర్స్ కాన్వాయ్లో ఉంది, అది వేరే విషయం. కానీ ఏమి చూస్తే అక్కడ సెక్యూరిటీ రిస్క్, ఏమి చూస్తే ఏమి రిస్క్ అనేది అది వాళ్ళ దాంట్లో. కానీ హౌ కెన్ ఇట్ విలాసరావు దేశ్ముఖ్ బి దిస్ థింగ్ దట్
ఇంతకీ మీరు ఆ రోజు అక్కడికి ఎందుకు వెళ్ళారు? రితేష్ చెప్పాను కదా, రితేష్ ఇన్వైట్ చేసాను. అదే ఇన్వైట్ చేస్తే వెళ్ళిపోతా అలాగా? 100%. ఇప్పుడు జూకి ఇన్వైట్ చేస్తే 100. ఇప్పుడు ఆ రోజున రితేష్ ఎవరిని ఫోన్ చేసినా వచ్చాడు అక్కడికి. మీరు ఇప్పుడు న్యూయార్క్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ జరిగిన తర్వాత ఎవరు న్యూయార్క్ వెళ్ళి చూస్తాడు, గ్రౌండ్ జీరో వెళ్ళి చూస్తారు. ఎందుకంటే క్యూరియాసిటీ, అలాంటి ఘటన జరిగిన చోట క్యూరియాసిటీ తోటి వెళ్తారు, ఎవడైనా వెళ్తాడు. ఇప్పుడైతే మీరు ఆ రోజు క్యూరియాసిటీతో వెళ్ళారు 100%. టు సీ వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్. Yeah, and I was very thrilled that I got the chance to see that place because that's an event of historical importance.